సార్ నమస్తే సార్. నా పేరు పాములపాటి జ్యోతి. నాకు చిన్నప్పుడే కంటి చూపు పోయింది సార్. నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. నా పరిస్థితి ఇట్లాగుంది. నేను రోడ్డు మీద అడుక్కొచ్చుకోవడం జరుగుతుంది. అట్లా అడుక్కొచ్చుకోవడానికి వెళ్తా ఉంటే కొంతమంది మగవాళ్ళు "నువ్వు వస్తావా?" అని అడుగుతున్న పరిస్థితులు ఎదుర్కొంటున్నాను నేను. వాడు చిన్న బాబు అవటంతో "ఏంటి మమ్మీ అంకుల్ అన్నది" అంటే దారి తెలియదు కదా నాన్న అని చెప్పి చెప్పాల్సిన పరిస్థితి. వాడికి చెప్పి అట్లా నచ్చజెప్పుకోవటం జరుగుతుంది. అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు సార్. నాన్నేమో మేము చిన్నపిల్లలప్పుడే చనిపోయాడు. అమ్మ వచ్చేసి 6 నెలల నేను ప్రెగ్నెంట్ అంటే 2018 మార్చి నెల 20వ తారీఖు అమ్మ చనిపోయింది సార్. అక్కడి నుంచి నాకు బాగా ఇబ్బందులు అయినాయి. భర్త అసలు ఈ బాబు కడుపులో పడ్డప్పుడు వదిలేసి వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళాడో తెలియదు, ఏమయ్యాడో తెలియదు. నేను ఉండేది పాత గుంటూరు సార్. అద్దెళ్లలోనే నేను ఉండేది. వచ్చే ఫంక్షన్ వస్తుంది సార్. నాకు ఫంక్షన్ ఇంటద్దెలకి కరెంటు బిల్లులకి సరిపోతున్నాయి సార్. నాకు తినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పేసి నేను అట్లా చేస్తే మరి అన్నయ్య లోకేష్ అన్నయ్య చాలా బాగా స్పందించారు. అధికారులు మన కలెక్టర్ గారు పిలిచారు. కలెక్టర్ గారు పిలిచి నా యొక్క ఆరోగ్య పరిస్థితుల నుంచి ఆర్థిక పరిస్థితుల వరకు అన్నీ తీసుకున్నారు సార్. అయితే బాబు కండిషన్ అయితే అసలు బాగోలేదు సార్. బాబు అంత అన్నం తినలేడు. ఒకవేళ తిన్నా కూడా పొట్ట ఉబ్బరం వస్తుంది. ఆ బాబుకి నిమ్ము ఉంది, ఫిడ్స్ ఉన్నాయి సార్ ఆ బాబుకి. అయితే మేడం గారు మాట్లాడి ఇక్కడ సూపరింటెండెంట్ సార్తో మాట్లాడి ఈ హాస్పిటల్లో మేడం గారు జాయిన్ చేయించి టెస్ట్లు అవి మేడం గారు చేపిస్తున్నారు సార్. అయితే నాకు ఉద్యోగం ఇస్తానన్నారు, మరి ఉండడానికి ఇల్లు ఇస్తానన్నారు సార్. మరి సార్ చెప్పమన్నారు ఏదైనా నాకు స్పందించి కొంచెం నా వీడియో చూసి నాకు ఇంట్లో స్పందించి చేస్తున్నటువంటి అన్నయ్యకి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నాకు లోకేష్ అన్నయ్య నా వీడియో చూసి ఆ అన్నయ్య నాకు స్పందించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అని ఒక్కసారి అన్నయ్యతో కలిసి మాట్లాడితే నాకు ఇంకా బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. ఏ అన్నయ్యకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి అంతే.